మా వస్తాంలే అమ్మ, పొద్దున వస్తాంలే. సరే సరే అమ్మ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? సో నేనైతే ఈరోజు క్యాపు భారతి అయితే ఉతికేసింది అనమాట. అందుకే కొంచెం ధైర్యం చేసి ఇట్లే వచ్చేసాను, ఏమనుకోద్దండి. సో చెప్పాలి, వీళ్ళైతే కొలైకట్టి పోతున్నారు అనమాట. మనం ఉండు కదా ఇప్పుడు, ఏంటి నీళ్ళు ఇంట్లో ఉంటాయి పెట్టుకోదాం అంతేనా? చాలా రెడీ నువ్వు ఓట అయితే నిల్వ వస్తున్నాను. ఇంకా పాప పనుకొని ఇస్తామా. ఇంకా ఈరోజు అయితే అమ్మలు ఇంటికైతే పోతున్నాం అనమాట. లేచినప్పుడే అవయ్య దివదంప అంటది మా ఐరమ్మ. ఐరమ్మ వీడే ఉండు, నేను నాయన పాప పోతాం అవ్వదికి. లేదులే, మన ఇద్దరు పదం ఏంటికి ఏడిపిస్తాము. ఆటలో పోదామా బండి మీద పోదామా? డాడీ ఇటు చూడు, ఆటలో పోదామా బండి మీద పోదామా? ఆటలో పోదామా బండి మీద పోదామా ఆటలో పోదామా చెప్పు. ఆటోకే పోదామా? మరి నువ్వు నిల్లు పోసుకునేవా? ఇంకా పోసుకునేవా? ఫోన్ మరి నీళ్ళు పట్టుకొని రా. ఫోన్ నీళ్ళు పట్టుకొని వచ్చి పదాం పా. నన్ను పొదుపు కట్టి వేతనం సార్ ఏమంటాడు? ఏం అవసరం లేదా? సరేలే పేరా వాళ్ళు అవ్వద్ది పోవాలని తొందర. ఏమన్నా టోపీ లేకుండానే ఎట్లా రావాలా? ఆటికి ఎట్లా రావాలా? సర్లే. ప్రైజ్ ఆటల్లో అమ్మరా అంటే మీరు బట్టలు నచ్చుతారు, వైపర్ తిరుగుతారు, వద్దా అని చెప్తా చూడండి బయట ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి యాక్చువల్గా ఈరోజు పెళ్ళికి పోవాలి ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా కలిసి మొత్తం అందరు కలిసి ఆటోలో పోదాం అనుకుంటుమే. ఎందుకంటే మేము వెయ్యేది అన్నీ కలిసి ఒక 2 ఏళ్ళకు 3 ఏళ్ళకు ఒక పెళ్ళి. అంటే ఎక్కువ మా అమ్మలు పోతారు, లేదంటే మా నాన్న పోతాడు. అది కానీ లేదంటే మా అమ్మ వేటుకుని తక్కువ, మా అమ్మ నాయన ఎక్కువ తెలిసింది పెయ్యేది. కానీ ఇప్పుడు జరిగే పెళ్ళి మాత్రం కొంచెం మా ఫ్యామిలీ అనమాట. మేమందరం వెళ్ళాల్సిందే, అందరూ ఆటోలో పోమనుకుంటుమే. కానీ మేము వెళ్ళట్లేదు. అంటే అన్నోళ్ళు అందరూ వెళ్తారు, నేను నింటే బాగుండేది, ఆటోలో అందరూ కలిసిపోయేవాళ్ళము. మేము ఈరోజు ఎంబెగనూరుకి వెళ్ళడానికి గల కారణము, పెళ్ళికి వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే భారతికి హెల్త్ బాగాలేదనమాట. హాస్పిటల్ వేయించింటే ఇంతకు ముందరే ఒక 3 డేస్లో మళ్ళీ రండి, వాడిన తర్వాత ఎట్లుండదో చెప్పండి, మళ్ళీ ఇంకోసారి వేరే మందులు ఇవ్వాలని చెప్పిండ్రు అనమాట. మేము వెళ్ళాలి. ఆమె చెప్పిన రోజుల కంటే ఒక 4 రోజులు లేట్ అయ్యబోతున్నాం, ఎందుకంటే కొంచెం మనీ అడ్జస్ట్ కాలేదనమాట. సో ఇప్పుడు అడ్జస్ట్ అయింది. ఇంక బయలుదేరదాం అనుకునే తలకల్లా మాకు గుర్తొచ్చింది అనమాట. ఇంక భయం వచ్చి రాత్రి పెళ్ళి పోవాలి కదా, అందరూ ప్రయాణం అయిందండి. మరి ఆటోకి డీజిల్ దొరకట్లేదు, డీజిల్ అస్సలు దొరకట్లేదు ఫ్రెండ్స్. మొన్న మేలు పూర్తి ఇబ్బంది అయిపోయింది. డీజిల్ అన్నీ ఎత్తుకొచ్చింటే బాగుంటుంది కదా వినదా, మరి అందరూ పోతుంటే ఆటోలో అని మా అమ్మాయి అనమాట. నెంబర్ 1 దాంట్లో డీజిల్ అక్కడికి ఆ ఊరు వేసేంత దూరం, పెళ్ళి జరిగే ఊరు వేసేంత డీజిల్ లేదు ఒకటి. సరే డీజిల్ సంగతి ఏదో ఒకటి ఒకవేళ కొంచెం బ్లాక్లో వెళ్ళి తీసుకొచ్చి ఏదో ఒకటి చేద్దామన్నా కూడా మెయిన్ భారతికి హాస్పిటల్ ఖచ్చితంగా వెళ్ళాలి ఫ్రెండ్స్. పోతే బాగుంటుంది ఏదన్నా కానీ, వాళ్ళు చెప్పిన టైంలో పోకపోతే మళ్ళీ. సో అందుకే పెళ్ళికి వెళ్ళట్లేదు.
అది ఇప్పుడు కొంచెం అమ్మకి అర్థమవుతారో చెప్తే బాగుంటుంది. అమ్మకి సొప్పులేమేమో సరిగ్గా. సో అందుకే బెంగళూరుకి మెయిన్ వెళ్ళే రీజన్ అయితే హాస్పిటల్కి. అందులో వచ్చి ఇంకా భారతి ఎలాగో 2 రోజులు ఉంటాను. ఈరోజు భారతి వాళ్ళ సిస్టరు 5 నెలలు అయింది కదా డెలివరీ అయ్యి. సో వాళ్ళ ఇంటికి వెళ్తుంది అనమాట, మా హస్బెండ్ వాళ్ళ ఇంటికి. కాబట్టి అలాగే వాళ్ళ ఇంట్లో మా అత్త బచ్చాలు అవి ఇవి చేసి పంపిస్తారు కదా మమ్మల్ని ఇంటికి వేతప్పుడు. సో అలాగే కొంచెం భారతి వెళ్ళి హెల్ప్ అవుదామని. సో ఇవన్నీ అనమాట. నాకైతే మెయిన్ రీజన్ పెళ్ళికి కలుసుకుని అంటే బాగుండే, కుదరలేదు. ప్లస్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఏం చెప్తారో మేడం వల్ల మరి అదో భయం. సో అది ఫ్రెండ్స్, మొత్తానికైతే ఇప్పుడు అమ్మకి అర్థమవుతారో చెప్పాలి. అమ్మ రామని చెప్పినప్పటి నుంచి కొంచెం డల్ అయిందనమాట. మేము రాలేమమ్మ అని చెప్పినప్పటి నుంచి కొంచెం డల్ అయింది అమ్మ పెళ్ళికి. కొంచెం అర్థమవుతారో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. చాలా గుండెతో చూస్తుంటారు చాలాసేపు, నన్ను ఇబ్బందిగా ఉంటుందేమో కదా. సారీ క్యాప్ ఉతికింది ఫ్రెండ్స్ భారతి. ఏ పాపా కింద పడితే ఆడుకుంటావులే కానీ కింద పడితే ఎట్లమ్మా? ఓకే ఆడన్నా ఆడుకో. ఎవరు పోతున్నారు మరి పెళ్ళికి? నాయనా నాను అతమూరక్క పదమ టైంకి నేను జ్వరం వచ్చిందే హాస్పిటల్ పెట్టుకొని వస్తే ఏడొస్తానులేమో ఎండ కట్టది. ప్రతాప్ గారు ప్రతాప్ గారు మరి ఎప్పుడే పదమ పానల్లో మరి బండి మీద పోయాక అన్నా అడుగుతా మరి ఇంకా ఇంటికాడ ఎవరన్నా ఒకరు ఉండాలి కదప్ప. ఉండాలా మరి, ఖచ్చితంగా ఉండాలా. ఆమెకి డెలివరీ నొప్పులు గిప్పులు వేస్తే ఎక్కడ పోవాలి మా? మరి ఎట్లా పోవాలి? లేలే సరేలే కూకుంది. నువ్వే పడితే నువ్వే కింద పడుతుంది కదా డాడీ, ఎవరేమంటే దీ మా బండేమో యాసరు పడే కాడు నువ్వు కానీ. నా ఇంత జర్నీ చేయాలంటే భయపడుతుంటాం అప్పుడు, సుగ్గిలు వేతప్పుడు. ఏం కసురుకుంటాడో నా ఇంటికి వెళ్ళి. నేను ఆ పిల్లకి హెల్త్ బాగాలేదు, హాస్పిటల్ వేసినప్పుడు ఒకసారి మళ్ళీ ఇంకోసారి రమ్మని. అదొకటి, అదేలే మెయిన్, పెద్ద కారణాలు ఏం లేవు కానీ. డబ్బులు లేదని ఊకుంటుంది. ఇప్పుడు ఆడేది కొంచెం లైన్ చేసుకునేలా పోతున్నాం. 33 కిలోమీటర్లా, 38 కిలోమీటర్లా బోయ్. పైన పెట్టి మూతలు ముచ్చు కాదు నిజంగా లేచలేదా? తిను జరగరా చపాతే తిను మరి. ఓ చపాతి చూడమ్మా తినేది. కురుకురేలు తినకూడదు, ఓకేనా? తినొద్దు, తినకూడదు. ఓ ఇంకొక కడ ఉండదు రా ఎత్తుకొద్దాం. ఏమి పొద్దు అంత గుండుతానే కనిపిస్తావురా, ఈరోజు అంత గుండుతానే కనిపిస్తావురా అంటే. చిన్న కడవ నాకే, పెద్ద కడవ నువ్వు తీసుకో. ఆ చిన్న కడవ ఇక్కడే ఎత్తుకదే. ఇంకా మేమైతే మాత్రానికి ఇప్పుడు అయిపోయేదన్నమాట పని అంతా. ఇంకా మేమైతే రెడీ అయినాం అనమాట. ఇంకా ఊరికైతే పోతున్నాం, అమ్మలూరికి. మా ఇరా పాపకి ఇంకా వీళ్ళు బయలుదేరేటట్లు లేరు అనుకోసారని మా మీద కోపం చూపిస్తున్నాను అనమాట. నన్ను రాను పండి మీరే పోండి ఇంకా అనుకోసారని. ఆ పాపలు రెడీ అయినప్పుడే పోవాలి చక్కమని. రెడీ అయ్యావు కదా, పోదామా? అవధి పోదామండి. ప్రశస్త ప్రిన్సి మా ఊరు వేస్తాం, బాగుండండి మడసంగా. మరో వస్తాంలేండి, రేపు వస్తాము. పోదాం కదా, రేపు నుండి మీకు హాలిడేస్ కదా ప్రశస్త.
పండుకున్నాండి ఇంకా ఎండకి ఎక్కడ పోవద్దని మీరు విరాట్ నీ పని అయిపోయినా నా పని ఏది నా పని నీది కూడా నువ్వు ఇంకా వచ్చేదే కదా మాతో పాటు రెక్కలు లేవి నాకు రెక్కలు ఉంటాయి నేను నిన్ను కూడా ఎక్కుకొని పోతుంటలే కానీ కాదు గొడవ పడినప్పుడు అంటే ఇప్పుడు రోజు కొట్లాడుకుంటున్నాను నీతన ఏం మాటలు మాట్లాడతావా అప్ప మాటలు మాట్లాడితే ఉండి కొంచెం తెలివి నాడు ప్రేమలకి చెప్పొస్తాను పా నా స్టార్ట్ చేయటం అత్తలు కూడా పెళ్ళి వేరే అనమాట ఇంకా ప్రేమలకి చెప్పైతే పోతున్నాను ఇంక ఊరికి అమ్మో మన ఇస్తామగా ఇప్పుడైతే పండుగ నిండే ఆట చేతి మేము డుక్కు మంది ఇచ్చేదిగా పదా మనిషి పిలుసు డాడీని రాను పండుగ నిండు కదా వస్తాలే నాయన ఇట్టే వస్తాలే పండుగ నిండే తొట్టిలో ఉండదాన్ని ఎత్తుకొని వస్తే శ్రద్ధమోట చేసాడే వాళ్ళ ఆయన లేచా కలిసి పదా ఊరికి నిసి బాయ్ చెప్తున్నావు అక్కలకి బాయ్ చెప్పు బాయ్ ప్రిన్సిపల్స్ వస్తాం మరో వస్తాంలే బాయ్ బాయ్ మమ్మీ అమ్మ అక్కడికి బాయ్ చెప్తావు కదా ఏమో చెప్తున్నా రాయి కొట్టుకున్నా ఏమే నువ్వు చాకోబార్లు అవి అనద్దు మరి సంగ పోదాం ఊరికి వద్దు ఇప్పుడు వద్దులేమా అంచకారు కొనుక్కుంది రాడా ఊరికట్టు విన్నప్పుడు కొనుక్కుంది ఇస్తామా అయిరా హలో మధు ఓ మధు ఏం చేస్తున్నావు మా అమ్మ లేట్ అయిందని ఫోన్ చేసేదన్నమాట వస్తున్నా మధు బయట కూర్చునేదే మన సంగవేరా బాయ్ ఇంకా మొత్తానికి అయితే ఇంటికైతే వచ్చారనమాట నేను వచ్చే తలకలు అంత పనులు అయిపోగొట్టాను మా అమ్మలు ఏమేమి అంత చేసేది ఏమేమి చేసిరమ్మా భక్ష్యాలు షార అన్నం చిన్నమ్మ నువ్వు చేసేది కదా మరి నువ్వు రాలేదమ్మా మరి అడిగాపోయి ఏమి మరి బిడ్డ నిలిచి పోయాము ఇట్టే ఉండవు నీటికి రెడీగా ఇడి చదువు పాపం ఇదే బాగుందంట నేను కొంచెం లేట్ అయ్యని చెప్తే కదా ఆడే అస్సలకి వచ్చే పని ఉంటే కొంచెం అంత పని చూసుకొని వస్తాం అనమాట లేట్ అయితే వచ్చే తలకలు అయితే అమ్మలు బచ్చాలు షార్ అయితే చేసి పెట్టారు చూపిస్తానండి మీకు బాగున్నా మెర్చి నాన్న కూడా బాగున్నాను మెర్చి మా చిన్నమ్మ పిల్లలు అనమాట ఐరఫో అమ్మ పిన్ని బూదినండి మహిమ మెర్చి నిస్సకి కొత్తలే పాతలే బాగుంటుంది చూడు మహిమ బాగా అసలుకి ఒకరి దగ్గరికి ఫోన్ అన్నికి లేదు బాగా అందరి దగ్గర కలిసిపోతుంది నా లక్క నిస్సం ఐరక్క వాళ్ళ ఆయన లక్క కదా ఐరా ఇప్పుడు కొంచెం
చిన్నమ్మ మేము వచ్చే తలకలు అన్నీ చేసి పెట్టారు కదా. నా కొంచెం లేట్ అయ్యా మీరు అన్నీ. టైం అయితే మాత్రానికి 7:30 అయ్యేదనమాట. సాయంత్రం 6 గంటలప్పుడైతే పాప ఇంటికి పోయింది. ఇంకా మామూలుగా అయితే ఇంకా 5 నెలలు డెలివరీ అయిన తర్వాత 5 నెలల్లోనైతే ఇంటికి పోయిందనమాట. చాలా బాధ, ఏడుపు, చాలా బాధతో అయిపోయేటప్పుడైతే ఇన్ని రోజులు అమ్మల ఇంట్లో ఉండి ఉండి ఇంకా సడన్గా పోవాలంటే ఎవరికైనా బాధ అవుతుంది అనమాట. ఏ ఆడపిల్లకైనా కానీ ప్రతి శబ్దం ఉన్నది. మా 4 పిల్లలు ఉంటే ఇళ్ళల్లో కలకల కలకల శబ్దము అల్లరి ఎక్కువ ఉంటుండే. వాళ్ళు ఒక్కరు లేదానికి ఎట్లో ఉన్నదనమాట. ఇంకొకటి వినోద్ అయితే మమ్మల్ని ఇడిచి తిరిగి అయితే ఊరికి పోయాడే. ఇడే బాడీలు తిప్పుకొని ఉందాం అనుకోసానని ఇంకా బాడీలు తిప్పుదాం అనుకోసాను పోయి తలకల్లా డీజిల్ అయితే ఎమ్నూరులో ఎక్కడ దొరకడం లేదు. మొత్తం ఎన్ని పెట్రోల్ బంకులు ఉంటే అన్ని పెట్రోల్ బంకులు అయితే బంద్ అయ్యేవన్నమాట. ఇంటికొక్కటి ముడితే చాలనుకోసానే తిరిగి మరి ఊరికి అయితే పోయాడు అనమాట. వినోద్ అయితే ఇక్కడ లేడు, పోయాడా. ఏం వినోద్ ఆడుండవు అనుకోసానంటే నేను ఇప్పుడు ఇంటికి వస్తలే బేబీ అనుకోసాను. ఏమై పెట్రోల్ అంటే ఆడలేవు, అన్ని దాంట్లో బంద్ లేవు అనుకోసని చెప్పాను అనమాట వినోద్ అయితే. ఓ మమ్మీ పిల్లల్ని పండు పెడతాను. బాయిరమ్మ అయితే పండుకొని లేచదా నిస్సాం ఇక్కడికి వచ్చినప్పటి నుండి మన ఇస్సాం అయితే ఇక్కడికి వచ్చినప్పుడు నుండి అసలు పండుకోలేదు. ఆట నన్ను సతాయడం కదా నిస్సి. పండుకుంటావా?